వైసీపీ క్యాన్సర్ గడ్డ లాంటిదని దానిని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కాకినాడ కుళాయి చెరువు సెంటర్లోని అర్బన్ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. వైసీపీ నాయకులు కోర్టులకెళ్లి మొట్టికాయలు తిన్నా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదని సత్యకుమార్ మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వారికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అవసరం ఉందన్నారు. అటువంటి అరాచక శక్తులు ఎప్పుడైనా ఏదన్నా క్యాన్సర్ వచ్చిందనుకున్నాం, క్యాన్సర్ గడ్డ వచ్చింది, క్యాన్సర్ గడ్డని చూద్దాంలే వదిలేస్తే కాదు, దాన్ని కోసి పారేయాల్సిందే. కోసి పారేస్తేనే శరీరం మిగులుతుంది, ప్రాణం నిలుస్తుంది. రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. ఇట్లాంటి అరాచక శక్తుల్ని పూర్తిగా నిర్మూలించకపోతే రాష్ట్ర భవిష్యత్తు 5 సంవత్సరాలు అంధకారంలోకి పోయింది, అవినీతి కూపంలోకి పోయింది. ఈ రాష్ట్రంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా నాశనమై ఛిద్రమైపోయింది. ఈ వ్యవస్థలో ఉంటున్న లొసుగులను అడ్డం పెట్టుకుని రకరకాలుగా చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి అరాచక శక్తులకి వినాశాన్ని కోరుకునే వాళ్ళని, విధ్వంసం సృష్టించే వాళ్ళని యోగి ఆదిత్యనాథ్ సర్జరీ తప్పదు. అదే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.